బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు. తుపాకులతో అమాయకులను చంపిన వారితో చర్చలు ఉండవన్నారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ అని, మావోయిస్టులు మందుపాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారన్నారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారని, తుపాకీ వీడనంత వరకు చర్చల ఊసే ఉండదన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని, మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నారని, కానీ మావోయిస్టులతో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవని తేల్చి చెప్పారు. కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకన్న సంజయ్ పాస్పోర్ట్ లేని విదేశీయులను గుర్తించి పంపుతున్నామన్నారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పకుండా అన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. వీసా గడువు ముగిసినటువంటి, వీసాలు లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఎవరైతే ఉన్నారో అందరినీ పంపించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో చాలా సీరియస్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంతంగా తాగుతున్నది. ఇప్పటికి చాలామంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. వారు రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీరియస్కోలే. నేను రిక్వెస్ట్ చేసి ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాను నేను, ఏది ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న, ఏది ఆపరేషన్ కగారు విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తూ ఉంటారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. ఈ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టుల నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి తెలంగాణలో ఆపరేషన్ కగార్ పై రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నదే తమ ఆలోచనని, హింస దేనికి పరిష్కారం కాదని సీఎం రేవంత్ చెప్పుకొస్తున్నారు. అటు మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని బండి సంజయ్ కామెంట్ చేశారు. అమాయకులను పొట్టన పెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవని బండి సంజయ్ తేల్చి చెప్పారు. మరోవైపు కర్రెలగుట్టలో కాల్పుల మోత మోగుతూనే ఉంది. భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తూనే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ఓవైపు మావోయిస్టులతో చర్చలు జరపాలని కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పట్టుబడుతున్నది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హింసకు ఎక్కడ తావు ఉండదు అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన పెడుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కూడా అదే రకమైనటువంటి ప్రతిపాదన పెడుతున్నారు. ఎక్కడ కూడా నక్సలైట్లకు హాని చేయకూడదు, ఎందుకంటే నక్సలైట్లే చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపాలనేది కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదన పెడుతున్నారు. అయితే దీంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈ రోజు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులతో చర్చలు జరపబోము, మావోయిస్టులు తుపాకులను వీడినంత కాలము వాళ్ళతో చర్చలు ఉండవు, తుపాకులను పక్కన పెట్టి వచ్చి చర్చలు జరిపితే అప్పుడు చర్చలు జరుపుతాము, తుపాకులు చేతిలో పట్టుకొని చర్చలు జరపమంటే ఎలా జరపాలి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అసలు మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు పోటీ పడి ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ నక్సలైట్లతో చర్చలు జరపాలనేది కూడా ప్రతిపాదన తీసుకురావడం విడ్డూరంగా ఉందనేది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే నక్సలైట్ల పైన నిషేధము విధించింది. అంతేకాకుండా ఎలాంటి చర్చలు జరపకుండా నిషేధాన్ని చేసింది కూడా కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేత, మాజీ స్పీకర్ శ్రీపాదరావును కూడా నక్సలైట్లే పొట్టన పెట్టుకున్నారు. శ్రీపాదరావు అజాత శత్రువు, అలాంటి నాయకుడిని కూడా పొట్టన పెట్టుకున్నారు, అలాంటి నాయకుడిని కూడా చంపేశారు. మరి రేవంత్ రెడ్డి, కేసీఆర్ సమాధానం చెప్తారా అనేది కూడా ప్రశ్నించారు. అయితే నక్సలైట్లు ముసుగులో, మావోయిస్టుల ముసుగులో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలందరినీ కూడా హతమర్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా
చర్చలు జరిపే అవకాశం లేదు, ఛాన్సే లేదనేది కూడా కుండబద్దలు కొట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేసినట్టు తెలుసు. దీంతో ఇక కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో చర్చలు జరపదని ఒక క్లారిటీ అయితే వచ్చింది. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ కాసేపట్లో జరగనుంది. 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఫస్ట్ సెషన్ పూర్తయింది. కాసేపట్లో సెకండ్ సెషన్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు 2 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణ నుండి 72,507 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్ లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా ఇక గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్న పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీట్ పరీక్ష కేంద్రాలను అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేశారు. ఏపీలో 65,000కు పైగా విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. నీట్లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో 1,17,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 6,500 మేర మెడిసిన్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించనున్నారు. మంచిర్యాలలో 4 సెంటర్లు నీట్ ఎగ్జామ్ ఉంది. ఈ నీట్ ఎగ్జామ్ కి పీస్ఫుల్ గా చేయడానికి, ప్రశాంతంగా చేయడానికి మనము ఈ సెంటర్స్ చూసుకోవడానికి వచ్చాము. ఇక్కడ 4 సెంటర్ ఉంది. 4 సెంటర్ లో 1222 స్టూడెంట్స్ టోటల్ మనకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు నీట్ ఎగ్జామ్ లో. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా మనము అన్ని రోడ్ కూడా ప్రాపర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చూస్తాము. అదే విధంగా చుట్టుపక్కన ఉన్న ఏరియాలో 163 BNSS ద్వారా 4 ఎక్కువ మనిషి లేకుండా అది కూడా ఇన్ష్యూర్ చేయడానికి మనము ఆర్డర్స్ ఇస్తున్నాము. లోపల ఉన్న అన్ని సిస్టమ్స్ ఇక్కడ సెంటర్ సూపరింటెండెంట్ తో కూడా మాట్లాడాము. సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ గారు అందరికీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ కమిటీ ద్వారా వస్తుంది. అది వాళ్ళు లోపల ఫాలో చేస్తారు. మేము జాగ్రత్తగా ఫ్రిస్కింగ్ మనకు చేయడానికి బాధ్యత ఉంది. అది కూడా మంచిగా చేయడానికి ఇక్కడ ఉన్న బందోబస్తు చూసుకోవడానికి నేను ఈరోజు మంచిర్యాల్ తిరుగుతున్నాము. థ్యాంక్ యూ. మంచిర్యాల్ ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్దీపిగా దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష ఈ రోజు జరగబోతా ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ పరీక్ష జరగబోతా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా 11 గంటల నుంచి కూడా ఎగ్జామ్ సెంటర్స్ లోకి విద్యార్థులకు అనుమతించడం జరిగింది. మధ్యాహ్నం 1:30 వరకు అనుమతి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పడం. 1:30 సరిగ్గా నిమిషం నిబంధన కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది యొక్క ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. తెలంగాణలో చూసినట్టయితే మనము 72,507 మంది తెలంగాణలో పరీక్ష రాస్తా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం హైదరాబాద్లో నిజాం కాలేజ్ సెంటర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా పరీక్ష కోసం అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ సూచికల బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిమిషం నిబంధన అమలుతో కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఇద్దరు విద్యార్థులు లేటుగా వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ అధికారులు అయితే నిమిషం నిబంధన ఖచ్చితంగా అమల్లో ఉంటుంది అని చెప్పి కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి ఇవ్వకపోవడం మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది. ఎక్కడ కూడా 1:30 తర్వాత అనుమతి కూడా అధికారులు జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోనే 62 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత ఏడాది ఏదైతే ప్రశ్నపత్రం లీక్ అయిందో ఉత్తరాదిలో, సో ఈసారి అయితే పకడ్బందీగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో సిఎస్ రామకృష్ణారావు, అదేవిధంగా మంత్రి పొంగులు ఇప్పటికే దీనికి సంబంధించి రివ్యూ కూడా 2 రోజుల క్రితం నిర్వహించడం జరిగింది. ఎక్కడా కూడా పరీక్షకు ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యార్థులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి అన్ని సెంటర్ల వద్ద కూడా ఫ్యాన్లు, అదేవిధంగా కూలర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే ఈ గత నెల 30 తేదీ నుంచి కూడా ఈ ఎన్టీఏ యొక్క అడ్మిట్ కూడా ఆన్లైన్లో ఇదొక అడ్మిట్ కార్డు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు ఏవైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోపలికి ఎలక్ట్రానిక్ అనుమతించడం లేదు. మొబైల్ ఫోన్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, స్మార్ట్ పెన్స్, స్మార్ట్ వాచ్, పెన్ డ్రైవ్, క్యాలిక్యులేటర్స్ ఇట్లాంటివి అనుమతించబోమని ఇప్పటికే ఎన్టీఏ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఫుల్ స్లీవ్స్ డ్రెస్, అదేవిధంగా షూస్ కూడా అనుమతి లేదు. మెడలో చైన్స్ కానీ, చెవులకు దుద్దులు కానీ ఇట్లాంటి ఏమీ కూడా అనుమతించబోమని చెప్పి ఇప్పటికే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లో పేర్కొనడం జరిగింది. సరిగ్గా పరీక్ష 2 గంటలకు ప్రారంభమవుతుంది. 5 గంటల వరకు కూడా ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక విధి విధానాలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 180 మార్కులకి పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. ప్రతి 4 తప్పు సమాధానాలకు ఒక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి తెలిసిన వాటికే సమాధానాలు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నిపుణులు కూడా విద్యార్థులకు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో వివిధ కేంద్రాల్లో కొంతమంది లేటుగా వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ విద్యార్థులను 1 నిమిషం నిబంధన అందుబాటులో ఉండడంతో లేటుగా వచ్చిన విద్యార్థులను అయితే లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లోనే 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాబోతా ఉంది. 5 గంటల వరకు కూడా ఈ పరీక్ష జరగబోతా ఉంది. దీనికి సంబంధించి అదేవిధంగా ఎక్కడ కూడా విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఆర్టీసీ కూడా చేసింది. ప్రత్యేక బస్సులను కూడా ఈ యొక్క 62 కేంద్రాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ లో, వీటికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కూడా ఇటు ఇన్విజిలేటర్లు, అదేవిధంగా ఇటు సహాయకులు ఉంటారని చెప్పి కూడా ఇప్పటికే ఇటు నిర్వహణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజాం కాలేజీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అయితే ఈ పరీక్షా కేంద్రంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. దీపిక, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఎన్టీఏ అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే ఇది దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 25 లక్షల మంది నీట్ ఎగ్జామ్ ఇప్పుడు విద్యార్థులు హాజరయ్యారని కూడా ఎన్టీఏ అధికారులు తెలిపినటువంటి వివరాలను బట్టి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పరీక్షా కేంద్రాలు ఏవేవైతే ఉన్నాయో పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి కూడా పరీక్షా సెంటర్లకు రావాలని కూడా ముందుగానే ఇచ్చినటువంటి రూల్స్లో పేర్కొనడం జరిగింది. ఈ నిబంధనలకు అనుగుణంగా కూడా విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షా కేంద్రాలకి ఈరోజు ఉదయం 11 గంటలకే చేరుకోవడం జరిగింది. ఎగ్జామ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఎగ్జామ్ 2 గంటలకు ప్రారంభం కానుంది. 1:30 వరకు కూడా విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి సెంటర్స్ యాజమాన్యం, అలాగే దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా వాళ్ళు అందరూ కూడా ఎలా చేస్తూ ఉన్నారు. అయితే మనం ప్రస్తుతం విజయవాడలోని అట్కిన్సన్ సెకండరీ స్కూల్ ఇచ్చినటువంటి నీట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనం ఉన్నాము. దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటి వరకు కూడా చాలా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కొద్దిసేపటి క్రితమే ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ సమయం ముగిసిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేయడం జరిగింది. అయితే మనకి మన విజయవాడ వ్యాప్తంగా అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా నీటి పరీక్షకు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దగ్గరుండి కూడా గత 2 రోజుల నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా వీటిపై నిమగ్నమై ఉండడం జరిగింది. మన విజయవాడలో మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 28 సెంటర్లలో విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. అంటే మొత్తం 28 సెంటర్లు గాను మొత్తం 11,625 మంది విద్యార్థులు హాజరైనట్లు మనకి అధికారులు చెప్తున్న లెక్కలను బట్టి తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటలకు నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పరీక్షను నిర్వహిస్తారు. అయితే ప్రత్యేకంగా అనుమతులు ఉన్నటువంటి PWD అభ్యర్థులకు మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పరీక్ష రాసే అధికారులను కూడా పరీక్ష రాసే అవకాశాన్ని కూడా NTA అధికారులు కల్పించారు. అయితే మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని కూడా చెప్పచ్చు. వీటికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్కూల్ ఏదో అట్కిన్సన్ సెకండరీ స్కూల్ దగ్గర ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఒక నిర్మానుష్యమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే చాలా రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పేరెంట్స్ అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ విద్యార్థులకు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి మరి చెప్పి ఎగ్జామ్ హాల్లోకి పంపించడం జరిగింది. అట్లాగే NTAకి సంబంధించి కూడా కొన్ని అంటే ఈ నీట్ ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో 11 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కూడా ముందుగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే 12:30 గంటల వరకు కూడా విద్యార్థుల హాల్ టికెట్లు ఇతర వివరాలకు సంబంధించినటువంటి వాటిపై పరిశీలన కూడా జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే పెన్ను పెన్సిల్ మాత్రమే తీసుకురావడంతో పాటు ప్లెయిన్ కలర్ దుస్తులు వేసుకోవాలని కూడా క్లియర్గా ఆ నిబంధనలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు వేసుకున్న డ్రెస్సులు కూడా జేబులు ఉండకూడదని కూడా ఖచ్చితంగా కొన్ని నామ్స్ పెట్టడం జరిగింది. వీటన్నిటినీ క్లియర్గా చెక్ చేసిన తర్వాతే ఈ విద్యార్థులందరినీ కూడా ఎగ్జామ్ హాల్లోకి పంపడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా మరో 5 నిమిషాల్లో ఎగ్జామ్